మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వెంకయ్యనాయుడు చాలా కాలంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ విధానాలను తప్పు పడుతూనే ఉన్నారు. ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయం తీసుకుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ కు గురువైనటువంటి వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడైనటువంటి వెంకయ్యనాయుడు ఆ అంశాన్ని పరోక్షంగా తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రభుత్వమే వైద్యాన్ని విద్యను భరించాలని, ప్రభుత్వమే ఖర్చు చేయాలని, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించాలని వెంకయ్యనాయుడు పరోక్షంగా సూటిగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. గతంలో చాలా సార్లు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తప్పుపడ్డారు. పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి విధానాలను వెంకయ్యనాయుడు ప్రశంసించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యా వైద్యానికి పెద్దపీట వేశారు. ఏదైతే ప్రజలకు మౌలికంగా అవసరం అవుతాయో, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందిస్తాయో ఆ అంశాలపైన జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టి విద్య కోసం తీవ్రంగా కృషి చేశారు. విద్యాభివృద్ధి కోసం నాడు నేడు పథకాన్ని తీసుకొచ్చారు. విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయాలని కీలకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. అదే సమయంలో రాష్ట్రంలో మెడికల్ హబ్ గా తీర్చిదిద్దాలని ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి వాటిలో 5, 6 పూర్తి చేసి మరికొన్నింటిని దాదాపు 90% పూర్తి చేసి మరికొన్నింటికి భూమిని సేకరించి నిర్మాణ దశలో ఉన్నటువంటి సమయంలో ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాటిని PPP పద్ధతిలో ప్రైవేటు వారికి కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో వెంకయ్యనాయుడు తీవ్రంగా ఈ అంశాలను తప్పుపట్టారు. ఇప్పుడు మరోసారి ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీ విధానాన్ని తప్పుపట్టారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించారు. అయితే ఈ బస్సు ప్రయాణం కల్పించమని మహిళలు అడిగారా అంటూ వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. ఎవరు అడిగారని ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల రాష్ట్రంపై పడే ఆర్థిక భారం ఎంత? దీని బదులుగా రాష్ట్రంలో రోడ్లను బాగు చేయవచ్చు, రోడ్లను నిర్మించవచ్చు. అదే సమయంలో పాఠశాలలు నిర్మించవచ్చు, పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు, మెరుగైన విద్యను పేద విద్యార్థులకు అందించవచ్చు. ఆ తర్వాత అదే స్థాయిలో వైద్యం పైన కూడా ప్రభుత్వం ఖర్చు చేయొచ్చు. వైద్యం పైన ఖర్చు చేసి పేద మధ్యతరగతి ప్రజలకు వారి అభివృద్ధిలో వారికి అండగా నిలబడవచ్చు. కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాత్రం సంక్షేమ పథకాల పేరుతో, ఉచితాల పేరుతో ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు చేస్తోంది, ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ఇది దీర్ఘకాలంలో ప్రజలకు నష్టం అవుతుంది. ఏ ప్రభుత్వం కూడా సొంతంగా తమ జేబుల్లో తీసుకొచ్చి ప్రజల కోసం ఖర్చు పెట్టరు. ప్రజల నుంచి వసూలు చేసినటువంటి పన్నులనే తిరిగి ప్రజలు ఖర్చు పెడతాయి. ఆ ఖర్చు పెట్టే క్రమంలో అవి ప్రజల దీర్ఘకాలంలో వారికి అభివృద్ధికి కృషి చేసే విధంగా ఉండాలి. విద్య, వైద్యం పైన, రవాణా పైన లేదా రోడ్ల వ్యవస్థ పైన ఖర్చు చేస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేస్తే ఖచ్చితంగా ప్రజల్లో అభివృద్ధి జరుగుతుంది. ప్రజలకు మంచి సదుపాయాలు అందుతాయి, మంచి సేవలు అందుతాయి. కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వీటన్నిటిని ప్రైవేటైజేషన్ చేసే ఒక కార్యక్రమానికి తెరలేపింది. విద్య విషయంలో చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రైవేటు వారికి మంచి జరిగే విధంగా ఉన్నాయి, ప్రైవేట్ వారిని అభివృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా ఉంది. ఇప్పుడు వైద్యం విషయంలో కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రైవేటు వారిని బాగు చేసే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వమే భూమి ఇస్తుంది, ప్రభుత్వమే బిల్డింగ్లు కట్టిస్తుంది, ప్రభుత్వమే స్టాఫ్ని ఇస్తుంది, ప్రభుత్వమే జీతాలు ఇస్తుంది. కానీ ప్రైవేటు వారికి అప్పగిస్తుంది, ప్రజలను ప్రైవేటు వారికి దోచుకునే విధంగా అవకాశం కల్పిస్తోంది. ఇలాంటి నిర్ణయాన్ని వెంకయ్యనాయుడు తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా మింగుడు పడినటువంటి అంశం. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రైవేటీకరణకు సంబంధించి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలను తప్పుపడుతున్నారు. ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ప్రజలకు శాశ్వతంగా దీర్ఘకాలంలో మంచి జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, అవి సంస్కరణలాగా ఉండాలి. అంతేకాని అప్పటికప్పుడు పప్పు బెల్లాల్లా పనిచేసి ప్రజల నుంచి ఓట్లు వేసుకొని ఆ తర్వాత అధికారంలో ఉన్నప్పుడు అవినీతి అక్రమాలకు పాల్పడి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాం, ఇదంతా కూడా మంచిది కాదు. ఇది దీర్ఘకాలంలో ప్రజలకు మంచి చేయదని జగన్మోహన్ రెడ్డి పదే చెబుతున్నారు. ఇదే విషయాన్ని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. వెంకయ్యనాయుడు ఇప్పుడు పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి పాలనను మెచ్చుకున్నట్టు ఉంది. జగన్మోహన్ రెడ్డి విద్య పైన ఖర్చు పెట్టారు, వైద్యం పైన ఖర్చు పెట్టారు. కీలక అంశాలపైన జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేసి ప్రజలు దీర్ఘకాలంలో దేని వల్ల లాభం పొందుతారో దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ విషయాల్లోనే ఫోకస్ చేశారు. కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాత్రం పూర్తిగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రైవేటు వ్యక్తులకే అగ్రభాగాన పీఠం వేస్తోంది, ప్రైవేటు వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తోంది. దీనివల్ల నష్టపోయేది పేద విద్యార్థులు, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ప్రైవేటైజేషన్ కారణంగా. లేదా ఈ ఉచిత పథకాల వల్ల కూడా నష్టపోయేది వారే. వారి వద్ద నుంచి పన్నులు వసూలు చేస్తారు, మళ్ళీ ఆ పన్నులను వారికే
ఖర్చు పెడతారు. అలా కాకుండా దీర్ఘకాలంలో ప్రజల అభివృద్ధికి పాటుపడే విషయాల్లో ఆ ఖర్చును చేస్తే ఖచ్చితంగా అది ప్రజలకు మంచి జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. ఇప్పుడు అదే విషయాన్ని వెంకయ్య నాయుడు ప్రస్తావిస్తున్నారు.